హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించి 6వ గ్రాండ్ టెస్ట్ని అయితే లైవ్ వీడియోలో కండక్ట్ చేయడం జరిగింది. గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పే చాలా జాగ్రత్తగా వినండమ్మా. ఎవరైతే ఇప్పటి వరకు ఒక్క గ్రాండ్ టెస్ట్ కూడా రాయలేదో వారందరూ కూడా ఇప్పటి నుండే రాయడం మొదలుపెట్టండి. ఎందుకంటే మీరు జస్ట్ ప్రిపేర్ అయిపోయి ఫైనల్ ఎగ్జామ్ రాస్తే మాత్రం చాలా అయితే బాధపడాల్సి ఉంటుంది. ఎందుకంటే చాలా తప్పులు జరిగి మార్క్స్ అయితే తగ్గిపోతాయి. అందువలన ఎగ్జామ్ క్వాలిఫై అవ్వడం చాలా కష్టం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రెగ్యులర్గా టెస్టులు రాయడానికి ట్రై చేయండి. మీరు టెస్టులు రాయడం వలన మీ మార్క్స్, మీ స్కిల్స్, మీ తప్పులు కూడా తెలుస్తాయి. వాటన్నిటినీ కూడా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. మీరు టెస్ట్ రాస్తున్నప్పుడు ఎక్కడెక్కడ ఎలాంటి మిస్టేక్స్ అనేవి చేస్తున్నారు అనేది తెలుస్తాయి. అలాగే మీ మార్క్స్ కూడా తెలుస్తాయి. మీ సత్తా ఎంత అనేది ఇక్కడే తెలిసిపోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా డైలీగా టెస్టులు రాయడం వల్ల ఇవన్నీ తెలుసుకోవచ్చు. కాబట్టి వాటన్నిటినీ కూడా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే మనకి దొరుకుతుందన్నమాట. ఓకే, ఈరోజు గ్రాండ్ టెస్ట్ వచ్చేసరికి గ్రాండ్ టెస్ట్ నెంబర్ 6 అమ్మ. ఆల్రెడీ 5 గ్రాండ్ టెస్ట్లు అయితే మన ఛానల్లో కండక్ట్ చేయడం జరిగింది. ఎవరైనా రాయని వాళ్ళు ఉంటే వెళ్ళి రాసేయండి. అంతా కూడా న్యూ సిలబస్ ప్రకారమే క్వశ్చన్స్ అయితే అన్నీ వచ్చాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా యూజ్ చేసుకోండి ఈ అవకాశాన్ని. మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోస్ని షేర్ చేయండి. వాళ్ళు కూడా ప్రిపేర్ అవుతారు, మంచిగా ప్రిపేర్ అవుతారు, మంచిగా ప్రాక్టీస్ కూడా అవుతుంది. ఓకే, గ్రాండ్ టెస్ట్లోకి అయితే వెళ్ళిపోదాం. వెళ్ళే ముందు మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది చూస్తున్నారు తప్ప సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ అమ్మ, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోకి లైక్ కూడా చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా యూజ్ ఉన్నట్లయితే షేర్ చేయండి. ఓకేనా? రైట్, ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఈ క్రింది వాటిలో ఆడుదాం ఆంధ్ర యొక్క ప్రాథమిక లక్ష్యం ఏమిటి? ఈ క్రింది వాటిలో ఆడుదాం ఆంధ్ర యొక్క ప్రాథమిక లక్ష్యం ఏమిటి? మీకు ప్రతి క్వశ్చన్కి కూడా టైం ఇవ్వడం జరుగుతుంది. లైవ్లో ఆన్సర్ని కామెంట్ అయితే చేసేయండి అమ్మ, ప్రతి ఒక్కరు కూడా. ఓకే, దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ డి అమ్మ. క్రీడల్లో పాల్గొనడం మరియు ప్రతిభను గుర్తించి పెంచడం. క్రీడల్లో పాల్గొనడం మరియు ప్రతిభను గుర్తించి పెంచడం. ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వాటిలో ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ ఇరిగేషన్ అండ్ అగ్రికల్చర్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రాజెక్ట్ ఐఏటిపి ఆంధ్రప్రదేశ్లోని ఎంతమంది రైతులకు ప్రయోజనం చేకూరుస్తుందని భావిస్తున్నారు? ఆన్సర్ బి అమ్మ, 2 మిలియన్లు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, 2 మిలియన్లు. నెక్స్ట్ వన్. ఈ క్రింది వాటిలో ఏపీ యొక్క మొదటి ఫ్లాట్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ ఎక్కడ నిర్మించబడుతుంది? ఫ్లాట్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ ఎక్కడ నిర్మించబడుతుంది? ఆన్సర్ ఆప్షన్ ఏ, వైజాగ్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ అమ్మ, వైజాగ్. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వాటిలో కొండవీడు కోటను ఏ రాజవంశం నిర్మించింది? ఈ క్రింది వాటిలో కొండవీడు కోటను ఏ రాజవంశం నిర్మించింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, రెడ్డిలు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ అమ్మ, రెడ్డిలు. నెక్స్ట్ క్వశ్చన్. మీకు ఈ టెస్ట్ యొక్క పీడిఎఫ్ కావాలనుకున్నట్లయితే మీకు ఫస్ట్ కామెంట్లో మన ఛానల్ యొక్క వాట్సాప్ గ్రూప్ లింక్ అయితే పిన్ చేయడం జరుగుతుంది. అందులో దాని మీద క్లిక్ చేసి మీరు గ్రూప్లో జాయిన్ అయినట్లయితే మీకు ఆ లింక్ అనేది అందులో సెండ్ చేస్తాను. ప్రతి ఒక్కరు కూడా ఈజీగా పొందొచ్చు. టెలిగ్రామ్లో చేద్దాం అనుకున్నాను, కాకపోతే టెలిగ్రామ్ అందరికీ ఉండదు కాబట్టి వాట్సాప్ అయితే చూస్ చేసుకున్నానమ్మా. ప్రతి ఒక్కరు కూడా గ్రూప్లో జాయిన్ అవ్వండి, మన ఛానల్ యొక్క గ్రూప్లో. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఈ క్రింది వాణిలో అమ్మఒడి పథకం యొక్క ప్రయోజనాలు ఎవరికి? అమ్మఒడి పథకం యొక్క ప్రయోజనాలు ఎవరికి? ఆన్సర్ ఆప్షన్ సి, 1 నుండి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, 1 నుండి 12వ తరగతి చదువుతున్న విద్యార్థులకు.
ప్రతి ఒక్కరు కూడా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. మీకు పీడిఎఫ్ లింక్ అయితే అక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాణిలో రామాయపట్నం ఓడరేవు ఏ జిల్లాలో ఉంది? ఈ క్రింది వాణిలో రామాయపట్నం ఓడరేవు ఏ జిల్లాలో ఉంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ నెల్లూరు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ అమ్మ నెల్లూరు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో భారతదేశంలో పసుపు ఉత్పత్తిలో అగ్రగామిగా ఉన్న రాష్ట్రం ఏది? ఈ క్రింది వాటిలో భారతదేశంలో పసుపు ఉత్పత్తిలో అగ్రగామిగా ఉన్న రాష్ట్రం ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ ఆంధ్రప్రదేశ్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ అమ్మ ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాటిలో వైఎస్ఆర్ రైతు భరోసా కింద అందించే వార్షిక ఆర్థిక సహాయం ఏమిటి? వైఎస్ఆర్ రైతు భరోసా కింద అందించే వార్షిక ఆర్థిక సహాయం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ సి అమ్మ 13,500. ఆన్సర్ ఆప్షన్ సి. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాణిలో జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? ఆన్సర్ ఆప్షన్ డి అమ్మ ఆగస్టు 23. ఆన్సర్ ఆప్షన్ డి ఆగస్టు 23. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాణిలో ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం యొక్క థీమ్ ఏమిటి? ఈ క్రింది వాణిలో ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం యొక్క థీమ్ ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ ఏ మానసిక ఆరోగ్యం అనేది సార్వత్రిక మానవ హక్కు. మానసిక ఆరోగ్యం అనేది సార్వత్రిక మానవ హక్కు. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాటిలో లైఫ్ మిషన్ యొక్క ప్రాథమిక లక్ష్యం ఏమిటి? లైఫ్ మిషన్ యొక్క ప్రాథమిక లక్ష్యం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ బి బాధ్యతాయుతమైన వినియోగం మరియు వనరుల పరిరక్షణను ప్రోత్సహించడం. బాధ్యతాయుతమైన వినియోగం మరియు వనరుల పరిరక్షణను ప్రోత్సహించడం. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాణిలో జోమి జాతి సమూహం ఈ క్రింది ఏ ఈశాన్య రాష్ట్రాలకు చెందింది? జోమి జాతి సమూహం ఈ క్రింది ఏ ఈశాన్య రాష్ట్రాలకు చెందింది? ఆన్సర్ ఆప్షన్ సి అమ్మ మణిపూర్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి మణిపూర్. మీకు ఈ పీడిఎఫ్ ఫైల్ అయితే మీకు వాట్సాప్ గ్రూప్లో అందించడం జరుగుతుంది అన్నాను కదా. మీకు ఆ పీడిఎఫ్ ఫైల్ని అయితే ఒక పాస్వర్డ్తో అయితే ప్రొటెక్ట్ చేయడం జరిగింది. ఆ పాస్వర్డ్ అయితే మీకు ఈ వీడియోలో చెప్పడం జరుగుతుందన్నమాట. మధ్య మధ్యలో ఆ పాస్వర్డ్ యొక్క నంబర్స్ అయితే చెప్పడం జరుగుతుంది. ఆ పాస్వర్డ్లో ఫస్ట్ నెంబర్ వచ్చేసరికి 8 అమ్మ 8. ఫస్ట్ నెంబర్ వచ్చేసరికి 8. టోటల్గా 4 నెంబర్స్ అయితే ఉంటాయి. అందులో ఫస్ట్ నెంబర్ 8 ఎక్కడైనా నోట్ చేసుకోండి. ఈ నెంబర్ తీసుకెళ్ళి ఆ పీడిఎఫ్ ఫైల్లో ఎంటర్ చేస్తే మాత్రమే ఓపెన్ అవుతుంది. గుర్తుంచుకోండి ప్రతి ఒక్కరు కూడా. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాటిలో ఏ నిబంధనలకు పార్లమెంటులో ప్రత్యేక మెజారిటీ అవసరం? క్రింది వాటిలో ఏ నిబంధనలకు పార్లమెంటులో ప్రత్యేక మెజారిటీ అవసరం? ఆన్సర్ ఆప్షన్ ఏ ప్రాథమిక హక్కులో మార్పు. ప్రాథమిక హక్కులలో మార్పు కోసం పార్లమెంటులో ప్రత్యేక మెజారిటీ అవసరం. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాటిలో ప్రపంచంలో ఏ ప్రాంతంలో అత్యధిక సంఖ్యలో హాట్స్పాట్లు ఉన్నాయి? ప్రపంచంలో ఏ ప్రాంతంలో అత్యధిక సంఖ్యలో హాట్స్పాట్లు ఉన్నాయి? ఆన్సర్ ఆప్షన్ సి ఆగ్నేయాసియా మరియు
ఆసియా పసిఫిక్ ప్రాంతం. ఆగ్నేయ ఆసియా మరియు ఆసియా పసిఫిక్ ప్రాంతం. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. ప్రతి ఒక్కరు కూడా ఆన్సర్ని కామెంట్ చేయండి అమ్మా. వచ్చినా రాకపోయినా ఆన్సర్ని అయితే కామెంట్ చేయండి. వీడియోకి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది చూస్తున్నారు తప్ప సబ్స్క్రైబ్ చేయట్లేదు, లైక్ చేయట్లేదు. ఓకేనా? ప్లీజ్ అమ్మ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండమ్మా. క్రింది వాటిలో 25 ఏళ్లలో మొదటిసారిగా మహిళల కోసం సైనిక సేవలను ప్రవేశపెట్టిన దేశం ఏది? ఈ క్రింది వాటిలో 25 ఏళ్లలో మొదటిసారిగా మహిళల కోసం సైనిక సేవలను ప్రవేశపెట్టిన దేశం ఏది? ఆన్సర్ బి కొలంబియా. ఆన్సర్ బి అమ్మ కొలంబియా. నెక్స్ట్ వన్. ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డాష్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ కంపెనీ ఐఎఫ్సి హోదాను కల్పించింది. ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డాష్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ కంపెనీ ఐఎఫ్సి హోదాను కల్పించింది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి అమ్మ ఐఆర్ఈడిఏ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ఐఆర్ఈడిఏ. నెక్స్ట్ వన్. ఈ క్రింది వాణిలో దిగువ నుండి మోక్ష పరిషత్ అని పిలువబడే ప్రతి సంవత్సరం విరాళాల కోసం సమావేశాలను నిర్వహించడంలో ప్రసిద్ధి చెందిన రాజు లేదా పాలకుడిని గుర్తించండి. క్రింది వాణిలో మోక్ష పరిషత్ అని పిలువబడే ప్రతి సంవత్సరం విరాళాల కోసం సమావేశాలు నిర్వహించడంలో ప్రసిద్ధి చెందిన రాజు లేదా పాలకుడిని గుర్తించండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి అమ్మ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి రాజవర్ధన్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి రాజవర్ధన్. నెక్స్ట్ వన్. ఈ క్రింది ఇచ్చిన వివరణ నుండి ఆ వ్యక్తి ఎవరో గుర్తించండి. ఇక్కడ 3 వివరణలు అయితే ఇచ్చాడు. ఆ మూడింటిని చదివి ఆ వ్యక్తి ఎవరో అనేసి మనం గుర్తించాలి. ఇక్కడ చూడండి. ఫస్ట్ వన్. అతను రాజధాని కౌనజ్కు వెళ్ళాడు. అతను రాజధాని అయిన కౌనజ్కు వెళ్ళాడు. నెక్స్ట్ వన్. ప్రియదర్శిక రత్నావళి నాగానంద నాటకాలు రచించాడు. అతను ప్రియదర్శిక రత్నావళి నాగానంద నాటకాలు రచించాడు. నెక్స్ట్ వన్. అతని కాలంలో హ్యూయోన్ సాంగ్ అనే ఒక చైనా యాత్రికుడు. ఈ 3 కూడా గమనించి ఆ వ్యక్తి ఎవరో గుర్తించండి అడుగుతున్నాడు. ఆప్షన్స్ అయితే చూసేద్దాం. ఇందులో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ సి అమ్మ హర్షవర్ధన్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి హర్షవర్ధన్. నెక్స్ట్ వన్. ఈ క్రింది వాణిలో ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలను ఏ చట్టంలో ఏర్పాటు చేశారు? ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలను ఏ చట్టంలో ఏర్పాటు చేశారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఇండియన్ కౌన్సిల్ చట్టం 1909. ఇండియన్ కౌన్సిల్ చట్టం 1909. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. ఈ క్రింది వాటిని సరైన కాలానుక్రమానుసారంగా అమర్చండి. అంటే ఇక్కడ చట్టాలు అయితే ఇచ్చాడు. రౌలట్ చట్టం, సూరత్ సమావేశం, ఖిలాఫత్ ఉద్యమం, స్వదేశీ ఉద్యమం అనేవి ఇచ్చాడనమాట. వాటిని కాలానుక్రమంగా రాయమంటున్నాడు. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అయితే చూసేద్దాం. ఫస్ట్ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి అమ్మ డిబిఏసి. ఫస్ట్ వన్ ఇది. నెక్స్ట్ డిబిఏసి. నెక్స్ట్ వన్ ఇది. ఓకేనా? ఇక్కడ స్వదేశీ ఉద్యమం వచ్చేసరికి 1905లో జరిగిందమ్మా. 1905లో జరిగింది. నెక్స్ట్ సూరత్ సమావేశం వచ్చేసరికి 1907లో జరిగింది. నెక్స్ట్
నెక్స్ట్ ఏంటి, రౌలట్ చట్టం. రౌలట్ చట్టం 1916లో జరిగింది. 1916లో. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే నోట్ చేసుకోండి. నెక్స్ట్ లాస్ట్ వన్, ఖిలాఫత్ ఉద్యమం వచ్చేసరికి 1920లో జరిగింది. 1920లో జరిగింది. ఓకేనా. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాణిలో ఆన్ టు ది లాస్ట్ గుజరాతీ అనువాదానికి గాంధీజీ ఏ టైటిల్ పెట్టారు? ఈ క్రింది వాణిలో ఆన్ టు ది లాస్ట్ గుజరాతీ అనువాదానికి గాంధీజీ ఏ టైటిల్ పెట్టారు? ఆన్సర్ ఆప్షన్ సి అమ్మ, సర్వోదయ. ఆన్సర్ ఆప్షన్ సి, సర్వోదయ. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాణిలో వ్యక్తిగత సత్యాగ్రహంలో రెండవ సత్యాగ్రహి ఎవరు? ఈ క్రింది వాణిలో వ్యక్తిగత సత్యాగ్రహంలో రెండవ సత్యాగ్రహి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి, జవహర్లాల్ నెహ్రూ. ఆన్సర్ ఆప్షన్ సి అమ్మ, జవహర్లాల్ నెహ్రూ. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాణిలో భారత స్థానిక స్వపరిపాలనా సంస్థలకు ప్రభుత్వ పితామహుడిగా ఎవరు ప్రసిద్ధి చెందారు? ఈ క్రింది వాణిలో భారత స్థానిక స్వపరిపాలనా సంస్థలకు ప్రభుత్వ పితామహుడిగా ఎవరు ప్రసిద్ధి చెందారు? ఆన్సర్ ఆప్షన్ బి, లార్డ్ రిపన్. ఆన్సర్ ఆప్షన్ బి అమ్మ, లార్డ్ రిపన్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాణిలో భారతదేశంలో ఏ చట్టం నుండి ఏకీకృత న్యాయ వ్యవస్థను స్వీకరించారు? భారతదేశంలో ఏ చట్టం నుండి ఏకీకృత న్యాయ వ్యవస్థను స్వీకరించారు? ఆన్సర్ ఆప్షన్ డి, భారత ప్రభుత్వ చట్టం 1935. భారత ప్రభుత్వ చట్టం 1935. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాణిలో 8th CAD శతాబ్దంలో బీహార్లోని బాగల్పూర్ సమీపంలో విక్రమశిల విశ్వవిద్యాలయాన్ని స్థాపించిన రాజును ఈ క్రింది వాటి నుండి గుర్తించండి. 8th CAD శతాబ్దంలో బీహార్లోని బాగల్పూర్ సమీపంలో విక్రమశిల విశ్వవిద్యాలయాన్ని స్థాపించిన రాజు అడుగుతున్నాడు. ఆన్సర్ ఆప్షన్ ఏ అమ్మ, హర్షవర్ధన్. ఆన్సర్ ఆప్షన్ ఏ, హర్షవర్ధన. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది ఇవ్వబడిన వివరణతో అనుబంధించబడిన వ్యక్తిని గుర్తించండి. అంటే ఇక్కడ 2 వివరణలు అయితే ఇచ్చాడు, వాటిని చదువుకొని ఆ వ్యక్తి ఎవరో గుర్తించాలి. ఫస్ట్ వన్ చూడండి, వేదికపై నుంచి స్వరాజ్యం అనే పదాలను మొదట పలికిన వ్యక్తి ఇతనే. వేదికపై నుంచి స్వరాజ్యం అనే పదాలను మొదట పలికిన వ్యక్తి ఇతనే. నెక్స్ట్, ఏకం కావాలని స్వరాజ్యం పొందాలని సందేశం ఇచ్చారు. ఏకం కావాలని స్వరాజ్యం పొందాలని సందేశం ఇచ్చారు. అతను ఎవరు? కరెక్ట్ ఆన్సర్ చాలామందికి తెలుసు, ఆప్షన్ డి, దాదాబాయి నౌరోజీ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి అమ్మ, దాదాబాయి నౌరోజీ. నెక్స్ట్ వన్, ఇక్కడ మీరు గమనించినట్లయితే క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నాడు, ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి, ఓకేనా, ఎలా అడుగుతున్నాడు గమనించండి. క్వశ్చన్స్కి అయితే ఆన్సర్ అనేది కామెంట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడమ్మా, ఈ క్రింది వాణిలో జూలై 1, 1908న సోమవంశీమిత్రను ఎవరు ప్రారంభించారు? సోమవంశీమిత్రను ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ డి, శివరాం జనాబా కాంబ్లే. శివరాం జనాబా కాంబ్లే. ఇక్కడ మీరు గమనించినట్లయితే సోమవంశీమిత్రను ఎప్పుడు ప్రారంభించారు? ఆన్సర్ ఏంటి? జూలై 1, 1908. ఓకేనా. ఇక్కడ క్వశ్చన్లో 2 బిట్లు అనేవి కవర్ అయ్యాయి.
ఓకేనా. చూడండి, సోమవంశీ విత్తనం ఎవరు ప్రారంభించారు? శివరాం జనాభా కాంబ్లే అనేది ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్, సోమవంశీ మిత్రను ఎప్పుడు ప్రారంభించారు? ఇది జూలై 1, 1908. అలా మనం తెలుసుకోవాలన్నమాట. ఈ క్రింది వాణిలో ముస్లిం సమాజ సంస్కరణకు నాంది పలికిన ఆలోచన పరులు ఎవరు? ముస్లిం సమాజ సంస్కరణకు నాంది పలికిన ఆలోచన పరులు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ, అబ్దుల్ లతీఫ్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాణిలో సూర్యగ్రహణం ఎప్పుడు ఏర్పడుతుంది? సూర్యగ్రహణం ఎప్పుడు ఏర్పడుతుంది? ఆన్సర్ ఆప్షన్ డి, చంద్రుడు సూర్యునికి భూమికి మధ్య వచ్చినప్పుడు ఏర్పడుతుందమ్మా. చంద్రుడు సూర్యుడికి భూమికి మధ్య వచ్చినప్పుడు ఈ సూర్యగ్రహణం ఏర్పడుతుంది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో ఏ నది నేరుగా సింధు నదిలో కలుస్తుంది? ఏ నది నేరుగా సింధు నదిలో కలుస్తుంది క్రింది వాటిలో? ఆన్సర్ బి. కరెక్ట్ ఆన్సర్ ఆన్సర్ బి అమ్మ, సట్లెజ్. కరెక్ట్ ఆన్సర్ బి, సట్లెజ్. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాటిలో భారతదేశ సందర్భంలో సర్గోల్, దిద్వానా, కొచమన్ మరియు కాటు పేర్లు ఏమిటి? క్రింది వాటిలో భారతదేశ సందర్భంలో సర్గోల్, దిద్వానా, కొచమన్ మరియు కాటు పేర్లు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ సి అమ్మ, ఉప్పు సరస్సు. ఆన్సర్ ఆప్షన్ సి, ఉప్పు సరస్సు. ఇక్కడ పీడిఎఫ్ ఫైల్ యొక్క పాస్వర్డ్లో సెకండ్ నెంబర్ వచ్చేసరికి 2 అమ్మ, సెకండ్ నెంబర్ 2. ఆల్రెడీ ఒక నెంబర్ అయితే చెప్పాను, ఇది సెకండ్ నెంబర్ వచ్చేసరికి 2. ఇంకా 2 నెంబర్స్ అయితే రిమైనింగ్ ఉన్నాయి. తప్పనిసరిగా వీడియోని ఎండ్ వరకు చూడండి, గ్రాండ్ టెస్ట్ అయితే రాసేయండి. ఓకేనా. ఆ పీడిఎఫ్ ఫైల్ని జెరాక్స్ తీసుకొని ప్రాక్టీస్ అయితే చేయండి. ఇక్కడ క్రింది వాణిలో పసిఫిక్ మహాసముద్రంతో సంబంధం లేని సముద్ర ప్రవాహం ఏమిటి? పసిఫిక్ మహాసముద్రంతో సంబంధం లేని సముద్ర ప్రవాహం ఏది? ఆన్సర్ ఆప్షన్ సి, గల్ఫ్ ప్రవాహం. ఆన్సర్ ఆప్షన్ సి అమ్మ, గల్ఫ్ ప్రవాహం. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాణిలో తప్పు జంటను గుర్తించండి. తప్పు జంటను, ఓకేనా, తప్పు జంటను గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ సి అమ్మ, బంగారు విప్లవం గుడ్లు, స్వర్ణ విప్లవం గుడ్లు అనేది తప్పు జంట. ఓకేనా. ఇక్కడ స్వర్ణ విప్లవం అనేది తేనెటీగలకు సంబంధించింది. ఓకేనా, తేనెటీగలకు సంబంధించింది. స్వర్ణ విప్లవం తేనెటీగలకు సంబంధించింది. అలాగే ఇక్కడ నీలి విప్లవం చేపలకు సంబంధించింది, శ్వేత విప్లవం పాలకు సంబంధించింది, పసుపు విప్లవం నూనె గింజలకు సంబంధించింది. ఇవన్నీ కూడా రైట్ ఆన్సర్లే. ఇక్కడ తప్పు అనేది బంగారు విప్లవం అనేది గుడ్లు అనేది తప్పు. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాటిలో సముద్రపు అలల కోత వలన ఏ భూస్వరూపాలు ఏర్పడవు? సముద్రపు అలల కోత వలన ఏ భూస్వరూపాలు ఏర్పడవు అని ఇచ్చాడు. ఏర్పడవు. ఆన్సర్ ఆప్షన్ డి, త్వరిత ఇసుక మేటలు అనేవి ఏర్పడవు. ఆన్సర్ ఆప్షన్ డి అమ్మ. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాణిలో నర్మదా తాపి నది పరివాహక ప్రాంతాలు ఏ పర్వత శ్రేణుల ద్వారా వేరు చేయబడ్డాయి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి అమ్మ, సాత్పురా పర్వతాలు.
సాత్పురా పర్వతాలు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి. నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో ఒకే జాతికి చెందిన భౌగోళికంగా వేరు చేయబడిన జాతులని ఏమని అంటారు? క్రింది వాటిలో ఒకే జాతికి చెందిన భౌగోళికంగా వేరు చేయబడిన, ఓకేనా, ఒకే జాతికి చెందినవి వాటిని భౌగోళికంగా వేరు చేయబడిన జాతులని ఏమని అంటారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి అమ్మ, గోపురాలు లేదా ప్రాదేశిక జనాభా అని అంటారు. గోపురాలు లేదా ప్రాదేశిక జనాభా. నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో మాల్తాస్ ఉచ్చు అనగానేమి? మాల్తాస్ ఉచ్చు అనగానేమి? మాల్తాస్ ఉచ్చు అనగానేమి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి అమ్మ, ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందుతున్నందున వలన దాని తలసరి ఆదాయం స్థిరంగా ఉంటుంది. ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందుతున్నందున దాని తలసరి ఆదాయం స్థిరంగా ఉంటుంది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి అమ్మ. నెక్స్ట్ వన్, WHO గర్భిణీ స్త్రీకి ఎంత మొత్తంలో ఐరన్ మరియు ఫోలిక్ యాసిడ్ని సిఫార్సు చేస్తుంది? WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గర్భిణీ స్త్రీకి ఎంత మొత్తంలో ఐరన్ మరియు ఫోలిక్ యాసిడ్ని సిఫార్సు చేస్తుంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, ఐరన్ మూలకం 60 మిల్లీగ్రాములు మరియు 0.4 మిల్లీగ్రాముల ఫోలిక్ యాసిడ్ రోజుకు. ఓకేనా, 60 మిల్లీగ్రాముల ఐరన్ అలాగే 0.4 మిల్లీగ్రాముల ఫోలిక్ యాసిడ్ రోజుకు సిఫార్సు చేస్తుంది. ఓకేనా. నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో ప్రపంచ లింగ అంతర సూచి 2023 ప్రకారం లింగ సమానత్వం విషయంలో భారతదేశం 146 దేశాలలో ఏ స్థానంలో ఉంది? అంటే ప్రపంచ లింగ అంతర సూచి 2023 ప్రకారం లింగ సమానత్వం విషయంలో భారతదేశం 146 దేశాలలో ఏ స్థానంలో ఉంది అని అడుగుతున్నాడు. ఆన్సర్ బి, 127 స్థానం. ఆన్సర్ బి అమ్మ, 127 స్థానంలో ఉంది. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి అమ్మ. చాలామంది చూస్తున్నారు తప్ప ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు, అలాగే వీడియో కూడా లైక్ చేయట్లేదు. ప్లీజ్ అమ్మ, మీ నుండి కేవలం లైక్ మాత్రమే ఆశిస్తున్నాను. సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ని సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వన్, ప్రతి ఒక్కరు కూడా క్వశ్చన్స్కి అయితే ఆన్సర్ చేయండి. ఓకేనా. మీకు ఈ PDF ఫైల్ అనేది కిందన ఫస్ట్ కామెంట్లో మీకు వాట్సాప్ గ్రూప్ లింక్ అయితే ఇవ్వడం జరుగుతుంది, పిన్ చేయడం జరుగుతుంది. ఆ లింక్పై క్లిక్ చేసి ఫాలో చేయండి. ఫాలో చేశాక మీకు ఆ PDF అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. ప్రతి ఒక్కరు కూడా మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడమ్మా, ఈ క్రింది వానిలో లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ చట్టం POCSO పోక్సో అంటారు కదా, 2012 లక్ష్యం ఏమిటి? లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ చట్టం 2012 లక్ష్యం ఏమిటి? ఇక్కడ ఆప్షన్స్ అయితే సరిగ్గా చూడండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి అమ్మ, పైవన్నీ కూడా సరైనవే. అన్ని రకాల లైంగిక వేధింపులు మరియు దోపిడీల నుండి పిల్లలను రక్షించడం, అలాగే నేరస్తులకు కఠినమైన చట్టపరమైన విధానాలను రూపొందించడం మరియు బాధితులకు న్యాయం జరిగేలా చూడడం, అలాగే దుర్వినియోగం నుండి బయటపడిన వారికి సహాయ సేవలు మరియు పునరావాసం అందించడం, ఇవన్నీ కూడా సరైనవే. నెక్స్ట్ వన్,
మరణించిన తన సోదరుని సంతానం లేని వితంతువుతో ఒక వ్యక్తి వివాహాన్ని ఏమని అంటారు? మరణించిన తన సోదరుని సంతానం లేని వితంతువుతో ఒక వ్యక్తి వివాహాన్ని ఏమని అంటారు? కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది. డీప్గా అయితే చదవండి అమ్మ. డీప్గా అయితే చదివి ఆన్సర్ అయితే చేసేయండి. మరణించిన తన సోదరుని సంతానం లేని వితంతువుతో ఒక వ్యక్తి వివాహాన్ని ఏమని అంటారు? ఆన్సర్ బి, లెవిరేట్. ఆన్సర్ బి అమ్మ, లెవిరేట్ అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశంలోని డ్యాష్ ఏ తెగలలో బంధించడం ద్వారా వివాహం ప్రబలంగా ఉంటుంది? భారతదేశంలోని ఏ తెగలలో బంధించడం ద్వారా వివాహం ప్రబలంగా ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ ఏ అమ్మ, గోండ్. ఆన్సర్ ఆప్షన్ ఏ, గోండ్ తెగలలో బంధించడం ద్వారా వివాహం ప్రబలంగా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాణిలో సెక్షన్ 377 క్రింది కథనాల్లో ఏది ఉల్లంఘిస్తుంది? సెక్షన్ 377 ఈ క్రింది కథనాల్లో ఏది ఉల్లంఘిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ బి అమ్మ, ఆర్టికల్ 21. ఆర్టికల్ 21 ఉల్లంఘిస్తుంది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వాటిలో జాతీయ జనాభా విధానం ఏ సంవత్సరంలోనే కొన్ని మార్పులకు గురైంది? జాతీయ జనాభా విధానం ఏ సంవత్సరంలో కొన్ని మార్పులకు గురైంది? ఆన్సర్ ఆప్షన్ బి, 1979. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి అమ్మ, 1979 సంవత్సరంలో కొన్ని మార్పులకు గురైంది. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వాణిలో నిరుద్యోగ యువత మరియు మహిళలకు స్వయం ఉపాధి కల్పించడం ఏ పథకం లక్ష్యం? నిరుద్యోగ యువత మరియు మహిళలకు స్వయం ఉపాధి కల్పించడం ఏ పథకం యొక్క లక్ష్యం? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ అమ్మ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, PMRY, ప్రధానమంత్రి రోజ్గార్ యోజన. ప్రధానమంత్రి రోజ్గార్ యోజన PMRY పథకం యొక్క లక్ష్యం. నెక్స్ట్ వన్. క్రింది వాణిలో ముస్లిం మహిళలు వివాహంపై హక్కుల పరిరక్షణ చట్టాన్ని ఏ రాష్ట్రం రూపొందించింది? ముస్లిం మహిళలు వివాహంపై హక్కుల పరిరక్షణ చట్టాన్ని ఏ రాష్ట్రం రూపొందించింది? ఆన్సర్ బి అమ్మ, ఉత్తరప్రదేశ్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, ఉత్తరప్రదేశ్. ఇక్కడ PDF ఫైల్ పాస్వర్డ్లో 3వ నెంబర్ వచ్చేసరికి 4 అమ్మ. 3వ నెంబర్ 4 ప్రతి ఒక్కరు కూడా నోట్ చేసుకోండి. ఆల్రెడీ 2 నెంబర్లు అయితే చెప్పాను, ఇది 3వ నెంబర్, ఇంకా ఒక నెంబర్ అయితే ఉంది. టెస్ట్ మొత్తం రాసాక మీకు నెంబర్ అయితే తెలుస్తుందన్నమాట. ఆ పాస్వర్డ్ని తీసుకెళ్ళి మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయిన తర్వాత మీకు PDF ఫైల్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ PDF ఫైల్ డౌన్లోడ్ చేసుకొని మీరు అందులో ఈ పాస్వర్డ్ని ఎంటర్ చేసినట్లయితే మీకు ఓపెన్ కావడం జరుగుతుంది. ఓకేనా? ప్రతి ఒక్కరు కూడా ఇది గమనించండి. నెక్స్ట్ వన్ చూడండమ్మా. ఈ క్రింది వాణిలో ఏ సంవత్సరంలో ఆకలిని నిర్మూలించాలి అనే లక్ష్యంతో SDG2 జీరో హంగర్ వ్యవహరిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ ఏ అమ్మ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, 2030. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, 2030. నెక్స్ట్ వన్.
ఈ క్రింది వాణిలో కేంద్ర బడ్జెట్ 2022 ప్రకారం హర్ ఘర్ నల్ సే జల్ స్కీమ్ కింద 2022-23లో 3.8 కోట్ల కుటుంబాలకు లబ్ధి చేకూర్చడానికి ఎన్ని కోట్లు వచ్చాయి? ఆన్సర్ ఆప్షన్ డి అమ్మ 60,000 కోట్లు. ఆన్సర్ ఆప్షన్ డి 60,000 కోట్లు. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాణిలో షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగల జాబితాలో ఎవరిని చేర్చాలో నిర్ణయించే హక్కు ఎవరికి ఉంది? షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగల జాబితాలో ఎవరిని చేర్చాలో ఎవరిని చేర్చకూడదో నిర్ణయించే హక్కు ఎవరికి ఉంది? ఆన్సర్ ఆప్షన్ సి రాష్ట్రపతి. ఆన్సర్ ఆప్షన్ సి రాష్ట్రపతి. ఎవరైనా లైవ్లో జాయిన్ అయిన వాళ్ళు ఉంటే తప్పకుండా వీడియోకి లైక్ చేయండి అమ్మా. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి వీడియో. వాళ్ళకు కూడా చాలా చాలా ఉపయోగపడుతుంది. ఇంకా ఎవరైనా ముందు కండక్ట్ చేసినటువంటి గ్రాండ్ టెస్టులు రాయని వాళ్ళు ఉంటే తప్పనిసరిగా వెళ్ళి రాసేయండి. అంతా కూడా న్యూ సిలబస్ ప్రకారమే క్వశ్చన్స్ అయితే వచ్చాయి. చాలా చాలా మనకి యూజ్ఫుల్ ఉంటుంది. మన మార్క్స్ని మన స్కిల్స్ని కూడా చాలా చాలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అలాగే మనం టెస్ట్ రాసేటప్పుడు ఎలాంటి తప్పులు అనేది చేస్తున్నాము, ఓకేనా, ఎలాంటి మిస్టేక్స్ అనేవి చేస్తున్నాం అనేది కూడా తెలుస్తుంది. వాటన్నిటిని కూడా తెలుసుకోవడం ద్వారా వాటన్నిటిని కూడా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇంప్రూవ్ చేసుకుని ఫైనల్ ఎగ్జామ్లో ఎక్కువ మార్క్స్ అయితే గెయిన్ చేసుకోవచ్చు. చాలామంది అభ్యర్థులు చేసే మిస్టేక్ ఏంటంటే ప్రతి ఎగ్జామినేషన్, ఇది ఒక్క ఎగ్జామినేషన్లో కాదు, ప్రతి ఎగ్జామినేషన్లో చాలామంది అభ్యర్థులు చేసే తప్పు ఏంటంటే ప్రిపేర్ అయిపోతారు. ఓకేనా, ప్రతి ఒక్కరు కూడా ప్రిపేర్ అవుతారు. కాకపోతే ప్రాక్టీస్ ఉండదు. గ్రాండ్ టెస్ట్లు అనేవి ప్రిపరేషన్ ఉండదు. గ్రాండ్ టెస్టులు రాయరు. టెస్టులు రాయకపోతే మీరు ఎంత ప్రిపేర్ అయినా కూడా వేస్ట్ అమ్మ. ప్రతి ఒక్కరు కూడా టెస్టులు రాయాలి. టెస్ట్ రాస్తే చాలా ఎక్కువ మార్క్స్ అయితే మనకు వస్తాయి. ఓకేనా, ఎందుకంటే మనం చదివింది మనల్ని మనం పరీక్షించుకుంటాం అనమాట. టెస్ట్ చేసుకుంటున్నాం మన సత్తా ఎంత అనేసి. టెస్ట్ రాస్తే మన సత్తా ఎంత అనేది తెలిసిపోతుంది. తద్వారా ఇంకా ప్రిపరేషన్ అనేది స్ట్రాంగ్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ చూడండి, ఈ క్రింది వాణిలో ఏ రాష్ట్రం తన సొంత వాతావరణ మార్పు మిషన్ను ప్రారంభించిన మొదటి రాష్ట్రంగా అవతరిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ సి తమిళనాడు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి తమిళనాడు. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాణిలో మిరాకిల్స్ ఆఫ్ ఫేస్ యోగా పుస్తకాన్ని ఎవరు విడుదల చేశారు? మిరాకిల్స్ ఆఫ్ ఫేస్ యోగా పుస్తకాన్ని ఎవరు విడుదల చేశారు? ఆన్సర్ ఆప్షన్ బి మాన్సి గులాటి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి అమ్మ మాన్సి గులాటి. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాణిలో గ్లోబల్ మీథేన్ ట్రాకర్ నివేదికను ఏ సంస్థ ప్రచురించింది? గ్లోబల్ మీథేన్ ట్రాకర్ నివేదికను ఏ సంస్థ ప్రచురించింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ అమ్మ ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో భారత్ పర్వ్ 2023 ఈవెంట్ను నిర్వహించడానికి నోడల్ మంత్రిత్వ శాఖ ఏది? క్రింది వాటిలో భారత్ పర్వ్ 2023 ఈవెంట్ను నిర్వహించడానికి నోడల్ మంత్రిత్వ శాఖ ఏది? ఆన్సర్ బి అమ్మ పర్యాటక మంత్రిత్వ శాఖ. పర్యాటక మంత్రిత్వ శాఖ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాణిలో మీజిల్స్ మరియు రుబెల్లాను తొలగించాలని భారతదేశం ఏ సంవత్సరం లక్ష్యంగా పెట్టుకుంది? మీజిల్స్ మరియు రుబెల్లాను తొలగించాలని భారతదేశం ఏ సంవత్సరం లక్ష్యంగా పెట్టుకుంది?
ఆన్సర్ ఆప్షన్ ఏ 2023. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ 2023. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాటిలో ఏ సంస్థ వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ నివేదికను విడుదల చేసింది? ఏ సంస్థ వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ నివేదికను విడుదల చేసింది? ఆన్సర్ ఆప్షన్ సి IMF. ఆన్సర్ ఆప్షన్ సి అమ్మ, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ IMF. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి. నెక్స్ట్ వన్, న్యూయార్క్ కోర్టులో మొదటి భారతీయ అమెరికన్ న్యాయమూర్తి ఎవరు? న్యూయార్క్ కోర్టులో మొదటి భారతీయ అమెరికన్ న్యాయమూర్తి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ డి అరుణ్ సుబ్రహ్మణ్యం. ప్రతి ఒక్కరు కూడా ఆన్సర్ అనేది కామెంట్ చేయండి అమ్మా. లైవ్లో మీరు జస్ట్ ఆప్షన్ ఒకటే కామెంట్ చేయండి, ఓకేనా? మొత్తం టైప్ చేయని అవసరం లేదు. ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ ఏ అయితే ఏ, బి అయితే బి, సి అయితే సి, డి అయితే డి. కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేయండి, ఎందుకంటే మీకు రియల్ టైం టెస్ట్ రాసినట్టు ఫీల్ని అయితే కలిగిస్తుంది అన్నమాట, ఓకేనా? అలా చూస్తే ఏమీ రాదు. వచ్చినా రాకపోయినా ఆన్సర్ చేయడం వలన కరెక్ట్ ఆన్సర్ ఎలా చెప్పడం జరుగుతుంది, కాబట్టి తెలుసుకునే ఛాన్స్ అయితే మీకు దొరుకుతుంది. నెక్స్ట్ వన్ చూడండి, కేంద్ర రోడ్డు మరియు రవాణా మంత్రి అయినటువంటి నితిన్ గడ్కరీ మొదటి మిథనాల్తో నడిచే బస్సును ఏ నగరంలో ఆవిష్కరించారు? కేంద్ర రోడ్డు మరియు రవాణా మంత్రి అయినటువంటి నితిన్ గడ్కరీ మొదటి మిథనాల్తో నడిచే బస్సును ఏ నగరంలో ఆవిష్కరించారు? ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ అమ్మ, బెంగళూరు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, బెంగళూరు. ఇక్కడ PDF ఫైల్ యొక్క పాస్వర్డ్లో లాస్ట్ నెంబర్ వచ్చేసరికి 9. లాస్ట్ నెంబర్ వచ్చేసరికి 9 అమ్మ, 9. ఓకేనా? మీకు ఇప్పటి వరకు చెప్పిన నెంబర్స్ అన్నీ తీసుకెళ్ళి మన వాట్సాప్ గ్రూప్లో ఉన్నటువంటి PDFలో ఎంటర్ చేస్తే మీకు ఫైల్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. మీరు ఎలాంటి తప్పు నెంబర్ ఎంటర్ చేసినా ఫైల్ అనేది ఓపెన్ కాదు, ఓకేనా? ప్రతి ఒక్కరు కూడా నెంబర్ని ఎంటర్ చేయండి, సక్సెస్ఫుల్గా ఓపెన్ అవుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ కామెంట్లో పిన్ చేసినటువంటి మన వాట్సాప్ గ్రూప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. మీకు లేటెస్ట్ అప్డేట్స్ అయితే అందుతూ ఉంటాయి అన్నమాట. వీడియోలు మిస్ అయినటువంటి వీడియోలు కూడా మీకు అక్కడ అందుతూ ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఆసియాలో మొదటి మహిళా లోకోమోటివ్ పైలట్ అయినటువంటి వారు ఎవరు వందే భారత్ ఎక్స్ప్రెస్ను నడుపుతున్నారు? ఆసియాలో మొదటి మహిళా లోకోమోటివ్ పైలట్ అయినటువంటి వారు ఎవరు వందే భారత్ ఎక్స్ప్రెస్ను నడుపుతున్నారు? ఆన్సర్ ఆప్షన్ సి సురేఖ యాదవ్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి అమ్మ, సురేఖ యాదవ్. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాణిలో భక్తి సాధువులు ఎవరు? ఇక్కడ ABCDE అనే 5 సాధువులను అయితే ఇచ్చారు. అందులో కరెక్ట్గా సరైన వారు ఎవరని అడుగుతున్నారు, ఒకసారి అయితే చూసేయండి. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ సి ABCD మాత్రమే. అంటే ఆన్సర్ ABCD మాత్రమే. రామానుజ, సంత్ నామదేవ్, అలాగే కబీర్, సంత్ ఏకనాథ్ వీరు భక్తి సాధువులు, ఓకేనా? భక్తి సాధువులు వీరు. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాణిలో స్టెమ్ ఫ్యామిలీ అంటే ఏమిటి?